యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెయిన్గా ఇండియన్స్ మీద పగబట్టిండా ఏంది? ఎందుకనంటే జనరల్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఇమీడియట్గా ఛార్జ్ తీసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు లీగల్గా ఉంటున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అయింది. President Donald Trump faces his first roadblock after a judge blocked his executive order ending birthright citizenship in the United States. అదేంటి అని అంటే ఇంతకుముందు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే కొన్ని కంట్రీస్ ఏమో రిస్ట్రిక్ట్ చేస్తాయి, కొన్ని కంట్రీస్ రిస్ట్రిక్ట్ అయ్యి మనదేమో రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే మన కంట్రీలో సిటిజన్షిప్ రావాలంటే ఎయిదర్ ఆఫ్ పేరెంట్ వాళ్ళు ఖచ్చితంగా కంట్రీ సిటిజన్ అయి ఉండాలి. బట్ కొన్ని కంట్రీస్ యూరోప్లో ఒక 14 కంట్రీస్, ఇంకా రిమైనింగ్ ఒక 9 కంట్రీస్ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ నేషనాలిటీ అవసరం లేదనమాట. సో వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ కిడ్ ఆ కంట్రీలో లైక్ యూనో పుడితే సరిపోద్ది, వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. సో దాన్ని ఇప్పుడు మనోడు ఏం చేసిండంటే దాన్ని ఎత్తేసిండు. అంటే అట్లా లేదు, ఇప్పుడు ఒక మన పేరెంట్స్ వాళ్ళ సిటిజన్స్ అయితే తప్ప పిల్లలకి ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇయ్యరు. సో లైక్ కెనడా, యుఎస్ఏ, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ ఇస్తాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనోడు ఇది ఎత్తేసిండు. సో మనోళ్ళు చాలామంది ఎట్లా చేస్తారంటే లైక్ కొంతమంది కావాలనే ప్రెగ్నెన్సీ ఇండియాలో లైక్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సో డెలివరీ అక్కడ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కిడ్స్కి సిటిజన్షిప్ వస్తుంది, ప్లస్ తర్వాత వాళ్ళ కిడ్స్ సిటిజన్షిప్ తోటి పేరెంట్స్ కూడా అప్లై చేసుకుంటారు గ్రీన్ కార్డ్ కోసం. సో అట్లా ఏంటి అంటే వాళ్ళకు లైక్ వర్కింగ్ ఈజీ అయ్యేది కదా. సో అట్లా చేసేది. ఇప్పుడు ఆ ఆప్షన్ కంప్లీట్గా ఎత్తేసిండు. ఒకవేళ పిల్లలకి అక్కడ సిటిజన్షిప్ రావాలంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ కంట్రీ సిటిజన్ అయితే తప్ప అది రాదన్నాడు. సో ఇది మనకైతే చాలా పెద్ద దెబ్బ ఇది.